సంస్కృతభాష ఇది. కరెక్ట్. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరక్తదీపం ఆజానువాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుజం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవగ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వామాంకస్థిత జానకీం పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్ధి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణ యుద్ధకాండ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 68వ సర్గ. రావణుడు దుఃఖిస్తూ ఉన్నాడు. కుంభకర్ణుడిని సంహరించాడు రామచంద్రమూర్తి. అతి దారుణంగా సంహరించేసేసాడు. ఈ విషయం ఈ రాక్షస వీరులు వెళ్ళి రావణాసురుడు చెప్పారు. రావణాసురుడు బాగా దుఃఖంతో ఉన్నాడు. ఈ సందర్భంలో ఆయన పుత్రులు ముందుకు వచ్చారు, మేమున్నాము అని. వాళ్ళు ఇందులో ఈ వీళ్ళు యుద్ధానికి రావటం, మరలా వీళ్ళు కూడా పోవటం, ఇదంతా కూడా మనకి ఇప్పుడు జరుగుతున్నది. వీళ్ళు ఎవరు? దేవాంతక నరాంతకులు త్రిశీర్షుడు. దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశీర్షుడు అనేటువంటి వాళ్ళు వచ్చారు ముందుకి. ఇంకా అతికాయుడు అనేటువంటి వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసేసారు. ఆయన దుఃఖిస్తుంటూ ఓదారుస్తున్నారు, మేమున్నాం కదా అని అంటున్నారు. వీళ్ళందరూ ఎవరంటే అందరూ కూడా రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళు. ఈ రావణాసురుడికి రక్త సంబంధం. ఈ రావణాసురుడు రక్త సంబంధం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే మనకు ఉత్తరకాండలో అక్కడ తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించినటువంటి మేనమావలు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక 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 వర్గం. ఇది అది రాక్షస వర్గం. అది వీళ్ళందరూ కూడా దేవతలతోటి యుద్ధం చేశారు. ఆ దేవతల పక్షాన విష్ణుమూర్తి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో వీళ్ళు చాలా మంది పారిపోయి పాతాళాన్ని పారిపోయినారు. ఆ పారిపోయి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కొంతమంది బయటకు వచ్చేసారు. వచ్చి క్రమంగా ఈ విశ్వవసు బ్రహ్మను పట్టుకొని, కైకసిని పట్టుకొని, ఆ రావణ కుంభకర్ణ వీళ్ళు ఉన్నారు, నలుగురు జన్మించడు, ఇదంతా కథ ఉన్నది దానిలో. వచ్చి ఎందుకనంటే స్వార్థం ఏమిటంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఏమైనా సరే ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవతలందరినీ ఓడించాలి అని వీళ్ళ వర్గం. దానికోసం వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి రావణాసురుడు మేనల్లుడు అయినాడు వాళ్ళకి. ఇతన్ని పట్టుకొని లంకను పట్టుకొని లంకలో ఏరి ఈ విధంగా వాళ్ళు యుద్ధం. ఇది అసలు ఇదంతా ఉత్తరాఖండలో ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ లంకలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాక్షస వీరులు ఉన్నారే వీళ్ళందరూ కూడా ఈ రావణాసురుడికి ఏంటి పినతల్లి పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు, ఇట్లా ఈ విధంగా ఆ లంకలో ఉన్నారు వాళ్ళు. ఈ దేవత అందుట్లో పైగా ఈయనకి ఇంద్రజిత్తు అక్షకుమారుడే కాకుండా ఇంకా ఉన్నారట ఆయనకి. అది కూడా మనకి దీనిలో తెలుస్తుంది. వీళ్ళందరూ ఎవరు? మొత్తం మీద రావణ పుత్రులు వీళ్ళందరూ యుద్ధానికి మరలా సిద్ధమైనారు. ఆ రావణాసురుడికి ఒక ఏమిటి బుద్ధగించారు, మేమున్నాము అని.
సరే ఇంకా వాళ్ళు యుద్ధానికి బయలుదేరారు 69వ సర్గలో. వీడు త్రిశీర్షుడు. త్రిశీర్షుడు అంటే 3 శిరస్సులు కలిగినటువంటి వాడు వీడు. వీడు యుద్ధానికి వస్తున్నాడు. ఈ యుద్ధానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఈయన విశేషాలన్నీ చెప్పుకుంటూ ఈయన దగ్గర ఉన్నటువంటి శక్తి అనేటువంటి ఆయుధం ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఒక విశేషం మాత్రమే చెప్పుకుంటున్నాం. ఏమిటంటే విశేషం, రావణ పుత్రులు యుద్ధానికి వచ్చారు. వీళ్ళల్లో అసలు ఏం జరిగింది అనేటువంటి ఒక విశేషం దీనికి. రావణ పుత్రులు ఎవరు? దేవాంతక నరాంతకులు. వీళ్ళ సంగతి. దేవాంతకుణ్ణేమో హనుమతి చంపేస్తాడు, నరాంతకుణ్ణి అంగదుడు చంపేస్తాడు. ఇట్లా ఈ విధంగా దీనిలో రాబోయేటువంటివి అనమాట. అవి ఏమిటో సందర్భాలను బట్టి చూద్దాం. త్రిశూర్షుని వచనములు వినినంతనే సోదరులు దేవాంతక నరాంతకులు తేజస్శాలి అయిన అతికాయుడు యుద్ధమునకు సిద్ధమైనారు. వీళ్ళు ఆ యుద్ధానికి సిద్ధమయ్యి ఇంక వీళ్ళు వచ్చారు. ఈ సోదరులు ఇంకా కాకుండా రాజపుత్రులు ఇంకా ఉన్నారు కొంతమంది, మహోదర మహాపార్శ్వులు, ఇంకా వీళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమై వచ్చారు. వీళ్ళు అంటే ఎంతమందికి వచ్చారయ్యా అంటే త్రిశూర్షుడు, దేవాంతక నరాంతకులు, అతికాయుడు, మహోదర మహాపార్శ్వులు ఇంతమంది వచ్చారు యుద్ధానికి. ఆ ఉన్నటువంటి అక్కడ మహాయోధులందరూ కూడా వచ్చేసేసారు. ఈ నరాంతకుడు బంగారు అలంకారములతో ఉన్న ఉచ్చైశ్రవం వంటి శ్వేతాశ్వాన్ని అధిరోహించి వచ్చాడు. ఈయన వర్ణన చేస్తూ ఉంటారు, ఇలా ఉన్నాడు ఆ దేవాంతకుడు నరాంతకుడు అని వర్ణన ఇదంతా. అయితే వీళ్ళ యుద్ధం ఎట్లా ఉండదుట, వానరులు రాక్షస సైన్యాన్ని 9వ పాయింట్లో మహాబలశాలులైన రాక్షస సైన్యం వస్తుండగా మహాత్ములైన వానరులు శిలలను ఆయుధములుగా ధరించున్నారు. చివరికి మనం ఈ యుద్ధం అంతా ఎలా ఉంటుందంటే వీళ్ళు మాట్లాడితే శిలలు వృక్షాలు, వాళ్ళేమో ఆయుధాలు. ఇక యుద్ధ వర్ణన ఇది ఉంటుంది అనమాట. ఈ యుద్ధ వర్ణనలో చివరికి ఏం జరిగింది అనేటువంటి దీనిలో వస్తుంది. 4వ పాయింట్లో వానరులు రాక్షసులు యుద్ధం చేస్తున్నారు. వానరులు కొందరు ఆకాశంలో ప్రవేశించి వృక్షములను శిలలను రాక్షసులపై పడవేశారు. ఆకాశంలో ఇదొక విశేషం. భూమి మీద యుద్ధం చేస్తున్నారు, ఆ చెట్లతోటి వాళ్ళని కొట్టి చంపుతున్నారు రాక్షసుల్ని. ఇప్పుడు ఆకాశానికి ఎగిరారు, ఆ పైనుంచి పడేస్తున్నారు. ఆ బరువుకి ఏమవుతో కొంతమంది చనిపోతున్నారు రాక్షసులు. అట్లా ఈ రాక్షసులు వానరుల యుద్ధం ఈ విధంగా జరుగుతూ ఉండగా ఇప్పుడు మనకి అసలు విషయంలోకి వస్తున్నాడు. 6వ పాయింట్లో నరాంతకుడు వానరులను సంహరించుట. ఇక్కడి నుంచి నరాంతకుడు వాయువేగంతో సమానమైన అశ్వమును ఎక్కి పదులైన శూలమును ధరించి భయంకరమైన వానర సముద్రంలో మీనము మాదిరిగా ప్రవేశించాడు. అంత సులభంగా వచ్చేసాడు, ఈ వానర సేనలోకి ప్రవేశించాడు. ఇంద్రశత్రువైన నరాంతకుడు క్షణంలో శూలములతో 700 మంది వానరులను సంహరించెను. మనకి యుద్ధ వర్ణన చేసేటప్పుడు, మిగిలిన గ్రంథాలు కూడా చదివేటప్పుడు, భారతం కూడా చదివేటప్పుడు, యుద్ధ వర్ణనలు చూసేటప్పుడు ఇన్ని బాణాలు వేశాడు, ఇంతమంది చనిపోయినారు, లెక్క పెట్టారా? అక్కడ ఒక మనిషి నుండి 1, 2, 3 లెక్క పెట్టారా? జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే కవి హృదయం ఎలా ఉంటుందో చూసుకోండి. అది ఆ కవి హృదయం ఏమిటంటే, కవిని ఏమన్నారనంటే భగవంతుడు పరమాత్మతోటి పోల్చి చెప్పారు. అది ఎక్కడొచ్చింది? అది కవి అనేటువంటి పదం అనంటే మనకు నారాయణ సూక్తంలో వచ్చింది కవి అనేటువంటి పదం. కవి అనేటువంటి అంటే అర్థం ఏమిటి? పరమాత్మ ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే కావ్యాలు రాసేవాడు ఇంకొక అర్థం. ఇంకొక అర్థం ఉందండి అసలు అర్థం, అది ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటో తెలుసిన, నీటి పక్షి. పక్షి నీటి కాకి, అది నీటి కాకి. కవి గారు రాష్ట్రదిగ్గజ కవుల్లో ఆయన వర్ణిస్తాడు అనమాట భట్టుమూర్తి. ఏమిటంటే ఆ కవి అనేటువంటి నీటి కాకి. ఏమంటే దీనిలో ఒక రామలింగుడు కూడా చమత్కారం చెబుతాడు అనమాట. ఏమిటంటే కవి అల్లసాన పెద్దన, కవి అల్లసాని పెద్దన ఈ వరుసంగా చెప్తుంటాడు. కవి అల్లసాని పెద్దన, కవి ముక్కు తిమ్మన అని చెప్పుకుంటూ వచ్చి చివరికి కవి అను నామము నీటి కాకి గలది అంటాడు చివరికి. కవి అని నామము నీటి కాకి అంటే చూసుకోండి ఎంత ఏంది. కవి అంటే ఇన్ని అర్థాలు ఉన్న చూడటం, పైగా వాళ్ళందరూ మీరందరూ అహంకారంతో ఉండవాకంటారు పక్షులారా అని అర్థం. ఇంకొకటి అహంకారం అనేది పనికిరాదురా కవి అనేటువంటి వాడికి, ఇంకొక అర్థం. అది తెలాల రామలింగుడు చెప్పేటాడు అలా అనమాట.
ఇంకా ఎందుకంటే ఈ సందర్భంలో అటువంటి విశేషాలు వస్తుంటాయి అనమాట. అనమాట ఇక్కడ ఆ నీటిలో ప్రవేశించాడు వీడు, ఎవరు నరాంతకుడు. ఎట్లా అంటే ఈ వానరులు అనేటువంటి సముద్రంలోకి ఈ చేప మొదటి లోపల ప్రవేశించాడు నరాంతకుడు. అనగా ప్రవేశించి వాళ్ళందరినీ 700 మందిని చంపేశాట. ఇది ఇలా కవి హృదయం అలా చెబుతుంటాడు అనమాట. కవి అక్కడ చూడకపోయినా చూసినట్టుగా ఆయన పరమాత్మ స్వభావంతో చెప్పేస్తాడు. 14 బాణాలు వేశాడు, 700 మంది చనిపోయినారండి అని చెబుతాడు. కవి అంటే పరమాత్మ కాబట్టి అని దివ్య దృష్టి ఉంటుంది అని అర్థం అనమాట. అది ఇలా అనమాట. విద్యాధరులు మహర్షులు అందరూ చూస్తున్నారు ఈ యుద్ధాన్ని. ఇది అనమాట. పర్వతాకారం వంటి వానరులతో నిండిపోయిన రప్పు ఏమి యుద్ధం అండి అని వర్ణన చేస్తూ, ఆ వర్ణనలో ఎలా ఉంటుందంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అన్నట్టు వర్ణిస్తుంటాడు కవి గారు. అలా ఉంటుంది అనమాట. రాజపుత్రుడు నరాంతకుడు యుద్ధరంగంలో యుద్ధరంగంలో వర్షాకాల వాయువులే అన్ని వైపులా వానరులను మర్దిస్తూ సర్వదిక్కులందు సంచరిస్తూ ఉన్నాడు. వీరులైన వానరులు నిలుచుటకు గాని భాషించుటకు గాని సమర్థులు కాలేకపోయింది. అంతటి వాళ్ళకి ఏమాత్రం సమయం ఇవ్వలేదు, మాట్లాడుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా అట్టా యుద్ధం చేస్తున్నాడు. ఇలా వానరులు స్వస్థులై సుగ్రీవుని దగ్గరికి చేరారు. చివరి రాజుగారి దగ్గర చేరారు. సుగ్రీవుడు కదా మహారాజు, ఆయన దగ్గరికి. కొందరు వానరులు నరాంతకునికి భయపడి ఇటునటు పారిపోయారు. పారిపోవచ్చున్న సైన్యాన్ని చూస్తూ సుగ్రీవునకు అశ్వమునెక్కి వస్తున్న నరాంతకుడు కనపడ్డాడు. అప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, అంగదంతో చెబుతున్నాడు, అంగద, గుర్రమునెక్కి వానరులు సంహరించిన రాక్షను చూడు, వాడిని వెంటనే వెళ్ళి సంహరించు అన్నాడు అంగదుడిని. అనేటువంటి ఇక అంగదుడు వస్తున్నాడు యుద్ధానికి. ఎవరి మీదకి? నరాంతకుని మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క యుద్ధం అన్నమాట ఇది. నరాంతగా నిలువుము, సామాన్య వానరులపై నీ పరాక్రమం చూపుడు సరికాదు. వజ్రముతో సమానమైన నీ ప్రాసను, శూలముకి ఇంకో అర్థం ప్రాస, నా వక్షస్థలం మీద విసురు చూద్దాం. నరాంతకుడు అంగదుని వచనంలో కోపం విసరు కొట్టేసి ఆ ప్రాసను అంగదుని పైకి విసిరను. అది అంగదుని వక్షస్థలంపై తాకి ముక్కలై క్రింద పడింది. ఆ ఇనప ముక్కలై పడ్డది. అంటే అంగదుడు ఎంత గొప్పవాడో చూడండి అని అర్థం. అది అంగదుడు నరాంతకుని సంహరించుట చివరికి గరుత్మంతుని చేత ముక్కలు చేయబడిన సర్పం వలె ప్రాస ముక్కలయ్యాను. అంతటి అంగదుడు అరచేతితో నరాంతకుని అశ్వమును కొట్టెను. అశ్వం మీద వస్తున్నాడు కదా, యుద్ధం చేస్తున్నాడుగా నరాంతకుడు, అశ్వం మాత్రం పోయింది. ఆ అరచేతి దెబ్బకు తల పగిలి, పాదములు విరిగి, కళ్ళు పగిలి, నాలుక పైకి వచ్చి కింద పడి చచ్చిపోయింది ఆ అశ్వం. అది తర్వాత అరచేతి దెబ్బలు పగిలి అశ్వం మరణించడం నరాంతకుడు మిక్కిలి కోపించి అంగదుని శిరస్సుపై పిడికిలి ఎత్తి బలంగా కొట్టాడు. పిడికిలి దెబ్బకు అంగదుని శిరస్సు నుండి అధికంగా రక్తం స్రవించింది. స్పృహ తప్పాను. 1 గంట 1 నిమిషం సేపు ఈయన స్పృహ తప్పాడట. ఎవరు? అంగదుడు. ఎట్లా ఉంటుందంటే యుద్ధం ఎలా ఉంటుందంటే వాడు కేవలం ఒకడే గెలుస్తాడు అనేటట్టు ఉండదు. ఎలా ఉంటుందంటే వీడు గెలుస్తాడు, వాడు గెలుస్తాడు. మనం అభిమానం వానరుల వైపు ఉన్నదన్నా ఆ వానరులు కూడా బాగా దెబ్బలు తింటుంటారు. అట్లా రాయాలి. మేము చదువుకునేటప్పుడు ఒక విశేషం, రఘువంశం చదువుకుంటున్నాం గురువు గారి దగ్గర. 66 సంగతి చెబుతాం, 1966 రఘువంశం చదువుకుంటాం. రఘువంశంలో రఘుమహారాజు గారు దిగ్విజయ యాత్రలు చేస్తుంటాడు. అంటే ప్రతి దిక్కుకు పోవడం, అక్కడున్న రాజుల్ని జయించడం. అట్లా మొత్తం మన భారతదేశంలో ఉన్న ఇటునే చూశారు. మొత్తం ఈ ఈ పడమర సముద్రం, తూర్పు సముద్రాలు, ఇవన్నీ వరుసగా సముద్రాల తీరాలను చుట్టేసుకుంటూ వస్తున్నాడు ఆయన రఘుమహారాజు. రఘుమహారాజు అంటే రామచంద్రమూర్తి కన్నా ఇంకా 20 తరాలు ముందున్నవాడు. అది చెప్పుకుంటూ వస్తుంటే అన్ని ఎక్కడ చూసినా విజయములే. అర్థం కాల? మనవాడు ఒక్కడు కూడా చచ్చిపోలేదు అనమాట. మన గుర్రాలుగానే ఉన్నాయి, మన ఏరుగులుగానే ఉన్నాయి. ఎక్కడన్నా ఒక్క చోటన్నా ఒకడన్నా పోయినట్టుగా ఎక్కడన్నా రాశాడా ఈ కాళిదాసు గారు? ఒక్క వీరుడన్నా పోయినట్టుగా కానీ ఎక్కడా ఏమీ లేదు. అన్ని చోట్ల పోయినా యుద్ధం అట్ట జరిగింది, ఇటు జరిగింది. ఈయన పోగానే వాళ్ళందరూ ఓడిపోయినారు. చూసుకోండి ఎట్లా ఉంటుంది నేను విశేషం. అలా ఉంటుంటుంది అనమాట ఒక్కోసారి. దానిలో ఉద్దేశం ఏమిటనంటే ఆయన యొక్క ప్రతాపం చెప్పడం కోసం అట్లా ఆ విధంగా చెబుతుంటారు. అట్లా ఒక్కొక్క కవి హృదయం ఉంటుంటుంది.
అదేనమాట, అది తెలుసుకోవాలి. అట్లే ఇక్కడ కూడా యుద్ధ వర్ణనలు ఎలా చేస్తున్నాడే, ఈ యుద్ధ వర్ణనలు ఎలా అయితే ఉన్నాయో, ఎందుకంటే ఇది చదువుకోవాల్సింది యుద్ధ వర్ణనలు. భారతంలో తిక్కన గారి యుద్ధ వర్ణనలు చూసావు, అది భారతంలో తిక్కన గారు అనమాట. యుద్ధం అంతా వర్ణించింది తిక్కన గారు, 18 రోజుల యుద్ధాన్ని. అది మూలం, అది రాయటానికి మూలం ఇగో ఇది. ఇట్లా అంటే వాల్మీకి దారి చూపించాడు ఎవరికి, తర్వాత కవులకు దారి చూపించాడు. ఇలా ఇదంటే ఏంటి యుద్ధ వర్ణన అంటే, ఇవన్నీ వాక్కు అని అర్థం. ఇన్ని శ్లోకాలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఇన్ని శ్లోకాలంటే ఎన్ని వాక్కులు వస్తున్నాయి. అది ఆ వాక్కులు ఏంటి, భాష. ఆ భాష యొక్క అర్థం తెలుసుకోరా అని చెప్పటం. అది చివరికి ఎవరో గెలిచాయని సంగతి చివరి ఒక శ్లోకంతో తేల్చేసేస్తాడు. మళ్ళీ చివరికి అంత సులభంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ దాకా వర్ణన ఉందే, ఓ భయంకరంగా ఉంటుంది వర్ణన. చూసుకోండి, ఇప్పుడు అట్లే వస్తుంది ఇక్కడ. సరే, ఈ విధంగా యుద్ధం చేస్తున్నారు ఎవరు, అంగదుడు నరాంతకుడు. సరే, స్పృహ తప్పాడు అంగదుడు. కొంత సమయంలో స్పృహ తెచ్చుకున్నాడు. తరువాత మహాత్ముడు వాలిపుత్రుడైన అంగదుడు మృత్యువుతో సమాన వేగము గలది, పర్వత శిఖరముతో సమానమైనది అయిన తన పిడికిలిని పిగించి గట్టిగా పిడికిలి పట్టుకొని నరాంతకుని వక్షస్థలముపై కొట్టెను. అంతట నరాంతకుడు వక్షస్థలము అణిగిన వాడే జ్వాలలను మరియు రక్తం కక్కుచు రక్తము చే నిండిన శరీరం గలవాడే వజ్రాయుధము నుండి విరిగిన పర్వతము వలె నేలపై పడెను. ఇది ఇక్కడ విశేషం ఏమిటంటే, మొదట నరాంతకుడు కొట్టాడు కదా, కొడితే ఈయన స్పృహ పట్టాడు కదా అంగదుడు, రక్తం గంకి పట్టాడు, స్పృహ పట్టాడు. మరి అంటే అర్థమే చావాలి కదా, చావలేదు. మరి ఈయన పిడికలతో అట్లనే కొట్టాడు వాడిని, వాడు తెచ్చాడు. ఇక్కడ ఏంటి వీటన్నిటి తేడా, అది వాడు తక్కువవాడు కాదు, ఈయన తక్కువవాడు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ ఇదే మనకు అడుగడుగున క్షణ క్షణాన ఒక విషయాన్ని దాచిపెడుతూ ఉంటాడు వాల్మీకి మహర్షి. అది గుర్తుపట్టుకోవాలి. అది ఏమిటంటే యతో ధర్మ తతో జయ, అది అర్థం. అంగదుడు పిడికిలతోడు కొట్టాడు, ఆయన పిడికిలతోడు కొట్టాడు, ఈయన పిడికిలతోడు కొడితే వాడు చచ్చాడు, కప్పున ఎదురు ఎక్కువ తెచ్చాడు. అది ఇక్కడ అది యతో ధర్మ తతో జయ అనేటువంటిది మనకు రామాయణంలో అనుస్యూతంగా వచ్చేటువంటి ధర్మము. అది ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంతట నీవు బలహీనుడు అయినా కానీ బలవంతుడు అయిపోతావు, అది అర్థం. బలహీనుడు కూడా బలవంతుడు అయిపోతాడు, అది అంత గొప్ప విశేషం. సరే, అంతటితోటి నరాంతకుడు ఇక అయిపోయినాడు వీడు. అంతటి ఆకాశం నుండి దేవతలు సంతోషించారు, వానరులు సంతోషంతో జయ జయ నినాదములు చేసిరి. అంగదునికి జై అంటూ ఇక అందరూ వానరులందరూ అంగదుడి చుట్టూ చేరారు. కాబట్టి నరాంతకుడు ఒకడు వెళ్ళిపోయినాడు వీడు. ఇక అంగదుడు రామునకు హర్షం కలిగించు కార్యములు చేసి తానును అంతటి సుదుష్కరమైన కార్యం చేసినది విస్మితుడయ్యాను. రాముడు కూడా సంతోషించాడు, ఇంత పని చేశాడు మనవాడని. భయంకర కర్మలు చేయు అంగదుడు మరలా యుద్ధానికి మళ్ళీ దిగుతున్నాడు అర్థం. ఈ లోపుగా 70వ సర్గలో హనుమ దేవాంతకుణ్ణి త్రిశూరుణ్ణి హనుమ సంహరించేస్తారు. ఇక వస్తున్నాడు, ఈయన ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు అంగదుడు అయిపోతాడు, యుద్ధం అయింది. ఇక ఈ తర్వాత వస్తున్నాడు రావణ పుత్రులు అంగదుని ఎదుర్కొనుట. వాళ్ళందరూ ఎవరు నరాంతకుడిని చంపేసేటప్పుడు వాళ్ళు కోపం వచ్చి రావణ పుత్రులు వచ్చేస్తున్నారు. వాళ్ళెవరు, దేవాంతక త్రిశీర్షులు. మరియు పులస్త్యుని కుమారుడైన రావణుని సోదరుడు ఇంకొకడు మహోదరుడు అనేవాడు ఉన్నాడు, వాడు కూడా వచ్చేసేట. వీళ్ళందరూ కూడా ఇక్కడ దీనిలో విశేషం ఏంటంటే, మహోదరుణ్ణి నీలుడు సంహరించేసేస్తాడు. మహోదరుణ్ణి నీలుడు సంహరిస్తాడు. తర్వాత దేవాంతకుణ్ణేమో హనుమ సంహరిస్తాడు. అట్లే త్రిశూరుణ్ణి కూడా హనుమ సంహరించేస్తాడు. ఇక్కడ ఈ విషయం చెబుతూ ఉన్నాడు దీనిలో. ఇక ఏమిటంటే, వీళ్ళు మామూలు అంగదుడు వారిని చూసి ఒక మహావృక్షమును పెకలించి దేవేంద్రుడు మండుచున్న పిడుగును విసిరినట్లు దానిని దేవాంతకుని మీద విసిరేశాడు. త్రిశీర్షుడు దానిని సర్పముల వంటి బాణములతో ఛేదించేశాను. ఈ విధంగా యుద్ధం సాగుతున్నది. మహాబలుడైన అంగదుడు వేగముగా వెళ్లి దేవాంతకుని మహాగజమును అరచేతితో కొట్టాడు. అది కింద పడి చచ్చిపోయింది. ఇది అంటే వీళ్ళకి ఆయుధాలతోటి కాదు, చంద్రసేవుడి చేతులతోటి యుద్ధం చేయడమే వానరు. పిమ్మట దేవాంతకుడు కష్టం మీద తెప్పరిల్లుకొని పరిహితో అంగదును కొట్టాడు.
అంగదుడు పరిగ దెబ్బను తిని మోకాళ్ళ మీద కింద పడి వెంటనే పైకి లేచాడు. అంగదుడు పైకి ఎగురుచుండగా త్రిశూర్షుడు 3 బాణములతో లలాటమున కొట్టాను. ఆ సమయమున హనుమ నీలుడు అక్కడికి చేరిరి. ఇది అర్థం. అంగదుడి దగ్గరికి వీళ్ళిద్దరూ చేరారు. ఎవరు? హనుమ చేరాడు, తర్వాత నీలుడు చేరాడు. ఇక ఎట్లా ఉందనంటే ఇక అగ్నికి ఏదంటే గాలి తోడైనట్టు. ఇది హనుమ చేరేటప్పుడు ఇక వాళ్ళందరికీ ఎక్కడ లేనటువంటి ధైర్యం అంతా వస్తుంది, లేనట్టు ధైర్యం అంతా వచ్చేస్తుంది ఆయన వచ్చేవాడు అనేటప్పటికి. హనుమ వచ్చేటప్పటికి ఇంకప్పుడు మారిపోయింది యుద్ధం. ఇప్పుడు హనుమ దేవాంతకును సంహరించుట. ఇక్కడ ఆ సమయంలో హనుమ విజృంభించాడు. దేవాంతకుడు పరిగణ ధరించి వేగం హనుమ మీదకి వెళ్ళాడు. హనుమ వజ్రము వంటి పిడికిలతో దేవాంతకుని మీద కొట్టాడు. మహావీరుడు మహాబలశాలి అయిన వాయుసుడు దేవాంతకుని కొట్టి సింహనాదం చేసి రాక్షసులు భయకంపితులుగా చేశాడు. దేవాంతకుడు తల పగిలి క్రింద పడెను. అతని దంతాలు కళ్ళు బయటికి వచ్చాయి, నాలుక బయటపడి వేలాడుచుండెను. అతడు వీడు వీడు పాపం వీడి అవస్థ చూసుకోండి ఏమైంది చివరికి. అనే హనుమ కొట్టాడంటే దెబ్బ ఎలా ఉందో చూసుకో వీడికి. వీడు ఏంటంటే ఆ వర్ణన ఎలా చేస్తున్నాడు, తల పగిలి. సరే అంతవరకు ఊగాడా ఆగాడా? కవి ఆగలేదు. అక్కడ ఉన్న సమయం ఉన్నట్టు చెబుతున్నాడు. ఎవరు? మన వాల్మీకి మహర్షి. ఒక దెబ్బ కొట్టేటప్పటికి వాడి తలకా వేయలేదు, దంతాలు బయటకు వచ్చినాయిట, కళ్ళు బయటకు వచ్చినాయిట, నాలుగు బయటకు వచ్చిందిట, ప్రాణాలు విడిచెను. పోయినాడు. హనుమ చేతిలో వీడు యమపురికి వెళ్ళిపోయినాడు. ఎంతసేపు యుద్ధం? ఎంత 1 నిమిషం చాలే. త్రిశూర్షుడు మహోదరుడు నీలుని ఎదుర్కొంటున్నారు. రాక్షస యోధముఖుడైన దేవాంతకుడు మరణించగానే త్రిశూర్షుడు నీలుని వక్షస్థలం మీద వాడి అయిన బాణాలు కురిపించాడు. మహోదరుడు కూడా మేఘం మెరుపులతో కూడిన వర్షం పర్వతం మీద వర్షించిన విధంగా నీలుని మీద బాణ వర్షం కురిపించాడు. అప్పుడు నీలుని శరీరం బ్రద్దలై అవయవములు పట్టుదెప్పిపోయాను. ఈ విధముగా వారు నీలును స్తంభింపజేశారు, ఎటు కదలకుండా చేసేశారు నీలుండి. పిమ్మట నీలుడు తెలివి పొంది వృక్షములతో కూడిన పర్వతమును పెకలించి ఉగ్రమైన వేగంతో పైకి ఎగిరి మహోదరుని శిరస్సును కొట్టెను. పెద్ద పర్వతం తోడి పైకి ఎగిరి ఎత్తి పడేశాడు దాన్ని, వాడి నెత్తి మీద, మహోదరుడి నెత్తి మీద. ఆ మహోదరుడు మహాగజము నేల వాలిన విధంగా మరియు వజ్రాయుధంగా కొట్టబడిన పర్వతంలో నేల కూలెను, ప్రాణములు వదలేను. అయిపోయినాడు వీడు, మహోదరుడు అయిపోయినాడు. వీళ్ళకి ఆయుధాలు ఎన్నున్నా ఏం లాభం? వీళ్ళకున్న పర్వతాలే ఉన్నాయి. అందుకనే ఏమిటంటే విశేషం ఏమిటంటే, ఆయుధాలు ఎందుకు యుద్ధాలు పోతుంటారే, వీళ్ళకి ఆయుధాలే లేవయ్యా, రాళ్లే ఆయుధాలు. చూసారా మరి రాళ్లతోటి ఎలా యుద్ధం చేశారో, ఎలా జయం పొందారో. అంటే అర్థం ఏమిటి? యతో ధర్మ తతో జయ. మీరు అంత గొప్పగా ఉన్నారా ఈ ఆయుధాలతోటి, ఏ లాభం ప్రయోజనం? రాళ్లతోటి యుద్ధం చేశారు వాళ్ళు, రాళ్ళు ఇసిరేశారు మీ మీదకి, చచ్చిపోయినారు మీరు. త్రిశీర్షుడు హనుమ చేతితో మరణించుట. త్రిశీర్షుడు తన పినతండ్రి మహోదరుడు మరణించుడిది కోపంతో హనుమపై వాడి అయిన బాణములతో కొట్టాను. హనుమ పర్వత శిఖరమును పడవేయగా దాని బాణములతో ముక్కలు వేశాడు. శిఖరము వ్యర్థమడితే త్రిశీర్షునిపై వృక్ష వర్షమును కురిపించాడు. త్రిశీర్షుడు వారిని ఛేదించాడు. అప్పుడు హనుమ కోపించి త్రిశీర్షుని గుర్రములను సింహము ఏనుగును చీల్చినట్లు చీల్చెను. ఆ గుర్రాలు, రథం గుర్రాలు ఉన్నాయే, ఆ గుర్రాలను చీల్చి పారేశాడు, మొక్కలు అయిపోయాడు. పిమ్మట రావణపుత్రుడు రుద్రుడు కాళరాత్రిని స్వీకరించి, వీడనమాట వీడు ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో ఈ త్రిశీర్షుడు, కాళరాత్రిని స్వీకరించి కాళరాత్రిని ప్రాణుల సంహారం విజృంభించిన విధముగా శక్తిని గ్రహించి కాళరాత్రి అనే శక్తిని హనుమపైకి విసిరింది. ఆకాశం నుండి వచ్చిన అగ్నిపిండములో ఉన్న శక్తి ఆయుధం నేర్పుగా పట్టుకుని. ఇక్కడ ఒక విశేషం ఉంది, ఇక్కడ చెప్పటం లేదు, అంటే వాల్మీకి చెప్పటం లేదు, కానీ ఏం ప్రయోగించాడంటే శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అది కాళరాత్రి నుండి భయంకరమైనది. ఆ శక్తి ఆయుధం ప్రయోగించాడంటే ఇంకా ఇప్పుడు చనిపోవాల్సింది. కానీ ఇది హనుమ మీద పనిచేయదు, వాడికి తెలియదు ఆ సంగతి. హనుమకి ఏం చేశాడు? హనుమ దాన్ని కర్రపుల్లలాగా పట్టుకొని ఆ ఆయుధాన్ని, శక్తిని, శూలం, పెద్ద శూలం, దాన్ని కర్రపుల్ల విడిచినట్టు 2 ముక్కలు చేసేసాడు. విరిచి వేసి గర్జించెను. అంతటి భయంకరమైన శక్తిని విరిచివేయుట వల్ల వానలు సంతోషించి మేఘం వలె గర్జించిరి. ఇది విషయం. ఇక్కడ ఏమిటంటే విశేషం, ఆయనకు
దేవతలు ఇచ్చిన వరప్రసాదములన్నీ కూడా పనిచేస్తున్నాయి అని అర్థం. అది హనుమకు నీవు దేవర ప్రసాదివి, నిన్ను ఎవరు జయించలేరు అనేటువంటిదిగా ఎన్ని ఇచ్చేశారు కదా. అది కాళరాత్రి లాంటిది భయంకరమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి శక్తి ఆయుధం వస్తున్నా గానీ ఆయనకు ఒక కర్రపుల్లలాగా ఉంది, అది తిరుగుబడుకుని 2 ముక్కలు చేసేసాడు, అయిపోయింది. అంటే ఆయన ముందు ఎటువంటివి పనిచేయవు, అస్త్రాలే పనిచేయవు. ఇంద్రజిత్తు అంతటి వాడే అస్త్రాలు ప్రయోగించాడు, ఏమి చేతగా చివరి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ ఇక్కడ హనుమంతుడు నా సంగతి మర్చిపోయినాడు బాబు. తర్వాత వస్తుంది. తర్వాత త్రిశూర్షుడు ఖడ్గంతో హనుమ వక్షస్థలపై కొట్టాడు. హనుమ చలించలేదు. పరాక్రమవంతుడు మారుతాత్మజుడైన హనుమ త్రిశూర్షుని వక్షస్థలం మీద అరచేతితో కొట్టాను. అతడు స్పృహ తప్పి చేతిలోని ఖడ్గమును జార విడిచి క్రింద పడిపోయిన. పర్వతముతో సమానుడు మహాకవి అయిన హనుమ క్రింద పడిపోవచ్చున్న అతని ఖడ్గమును తీసుకుని వాడు కింద పడిపోతున్నాడు. చేతిలో ఉన్న ఖడ్గం కూడా చేతి జారిపోతున్నది వాడి చేతిలోది. వెంటనే హనుమ ఏం చేశాడు, ఆ ఖడ్గమును తీసుకొని రాక్షసులను భయపెట్టాను. త్రిశూర్షుడు పైకి లేచి హనుమను పిడికిలిచే కొట్టాను. వానర శ్రేష్ఠుడు హనుమ కోమి కిరీటములతో కుండలతో ప్రకాశించిన అతని 3 శిరస్సులను దేవేంద్రుడు విశ్వరూపుని శిరస్సులను ఖండించినట్లుగా ఖడ్గముతో, చేతుల ఖడ్గం ఉంది కదా, ఇక్కడే ఆ హనుమ ఆయుధం ఉపయోగించినట్టుగా కనబడుతుంది. ఎట్లా ఆయుధం అంటే ఆయనకి కాదు, వాడి ఆయుధాన్నే చేతులు పడుతున్నాడు. అది వాడి ఆయుధంతో త్రిశూర్షుని 3 తలకాయలు ఉన్నాయి. వీడికి 3 తలకాయలని 3 శిరస్సులను ఖండించినట్లుగా ఖడ్గంతో ఖండించను. విశాలం లేని ఇంద్రియములు, జ్వలించిన నేత్రము గల ఆ శిరస్సులు పర్వతముతో సమానమైన అవి ఆకాశమును జారి క్రింద పడిన నక్షత్రములు. అంటే వీడు పెద్ద ఎత్తున ఉన్నాడు, పెద్ద ఎత్తులో ఉన్నాడు ఈ త్రిశూర్షుడు. ఈయన కూడా ఆకాశం అంత ఎత్తు విరిగి ఉన్నాడు. హనుమ కూడా కొట్టి పారేసాడు. పైనుంచి తాటి చెట్టు మీద నుంచి తాటికాయలు పడుతుంటాయే, అట్లా తాటికాయలు పడ్డట్టు పడ్డాయి అని అర్థం. వాడి శిరస్సులు కింద పడ్డాయి. హనుమ చంపేశాడు త్రిశూర్షుడిని, ఇది అర్థం. ఇక దీనిలో చెప్పిన తర్వాత రాక్షసులు, ఇంకా తర్వాత మహాకవి అయిన హనుమ కింద పడిపోతున్నా అది తీసుకొని చంపేసేసాడు. ఇక ఆ శిరస్సులు కింద పడిపోయినవి. దేవతల శత్రువైన త్రిశూర్షుడి చేతిలో మరణించుడు. దేవేంద్రుడు వంటి పరాక్రముల హనుమ వానరుల సంతోషంతో ధ్వని ఇంకేముంది, ఇటువైపు వచ్చినప్పుడు సంతోషం, అటువైపు ఇటువైపు వానరుల వైపు సంతోషాలు, ఇంకా కేరింతలు కొడుతున్నారు వీడు. భూమి కంపించింది, రాక్షసులు నలుమూలలకు పారిపోయిరి. హనుమని చూశాడు. హనుమ పర్వతాకారంగా అంత ఉన్నాడు, చేతిలో కత్తి ఉన్నాడు. చూసి అమ్మో ఎంతమంది చంపుతాడారు, పరుగు ఎక్కడ పరిగెత్తారా అంటే లంకలోకి. వాళ్ళు మాట్లాడితే సరి, ఓడిపోగానే లంకలో పరిగెత్తుతారు, ఇంట్లోకి పరిగెత్తుతారు వాళ్ళు, వచ్చి చంపుతారేమో. ఆ తర్వాత మహాపార్షుడు వానరులను ఎదుర్కొన్నారు. ఇంతమంది చనిపోయినారండి. ఇక మహాపార్షుడు, త్రిశూర్షుడు, మహోదరుడు, దేవాంతక నరాంతకులు వీళ్ళు మరణించారు. ఇది చూసిన మహాపార్షుడు మహాకోపంతో గదను ధరించను. అది పూర్తిగా ఇనుముతో నిర్మించబడినది. సరే, ఇది చేశాడు ఈ మహాపార్షుడు. ఈయన ఎవరితోటి చేశాడు అనేటువంటి దీన్ని వృషభుడు అనే రాక్షస వీరుడు చంపేస్తాడు. రాక్షసుడైన మత్తుడు ప్రజ్వలించుతున్న ప్రళయకాలాగ్ని వలె గదను ధరించి వానరుల మీదకు వచ్చాడు. వృషభుడు అను వానర వీరుడు రావణుని సోదరుడైన మత్తుని, అంటే రావణునికి సోదరుడు అవుతాడట వీడు. ఎవరు? మహోదరుడు. ఇప్పుడు వచ్చినటువంటి వాడు ఈయన మత్తుడు అని వీడికి ఇంకో పేరు అనమాట. తన ఎదుట నిలిచే వృషభుని గదతో వక్షస్థలపై కొట్టారు. వృషభుడు ఆ గద ప్రహారమును చలించిపోయి రక్తమును స్రవించను. ఇట్లా చెప్పుకుంటూ వృషభుడు భయంకరమైన యమదండము అంటే ఆ గదను వెంటనే తీసుకుని మత్తుడు తెలివిలోకి వచ్చి వృషభుని కొట్టాడు. వృషభుడు మూర్ఛితుడైనాడు. తర్వాత తెలివిలోకి వచ్చి గదను తీసుకుని మత్తుని వక్షస్థలంపై విసేశాడు. ఆ గదా ప్రహారము అతని వక్షస్థలం బ్రద్దలు. అతడు గైరికాది ధాతువులను స్రవించే పర్వతం వలె రక్తమును కార్చాడు. వృషభుడు వేగముగా వెళ్ళి ఆ గదను తీసుకొని దానిని మాటికి నేలపై కొట్టుతూ మహాపార్షుని కొట్టడం, తన గదచే కొట్టబడిన ఆ మహాపార్షుడు ఈ మత్తుడు కాస్త ఇంతటితోటి వజ్రంతో కొట్టడం పర్వతంలో నేలపోలేను. మత్తుడి కింద కూడా ఆయుర్దాయం కోల్పో రాక్షసులు పారిపోయారు. అందుకే చివరికి ఏంటంటే వృషభుడు అనేటువంటి వానర వీరుడు ఈ వీడిని చంపేసేశాడు, మహోదరుణ్ణి. మహోదరుడు అంటే ఎవరు అంటే రావణుని సోదరుడు. ఇలా మనం చెప్పుకున్నాం.
లంకలో ఉన్నదంతా రావణుని రక్త సంబంధం మనిషి ఉన్నారు, వానర వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ వాళ్లే, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు. వీడు పోయినాడు. అయిపోయిన తర్వాత లక్ష్మణుడు ఇదండి ఒక విశేషం. అతికాయుడు అనేటువంటి ఆయన వస్తున్నాడు 71వ సర్గలో. అతికాయుడు మహా తేజస్సు కలిగినప్పుడు బ్రహ్మవరప్రసాది. ఈయన బ్రహ్మవరప్రసాది. ఇతనిని సంహరించడం అనేది గొప్ప విశేషం. ఇక్కడ గొప్ప విశేషం. అతికాయుడు అనేవాడు వెళ్ళిపోయినాడు కనుకనే తర్వాత యుద్ధం క్రమక్రమంగా సులభం అవుతున్నది వీళ్ళకి. అది ఈ అతికాయుడు అనేటువంటి వాడిని లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్రంతో కొట్టి చంపేస్తాడు. అది రాముడికి ఎన్ని అస్త్రాలు అయితే వచ్చో లక్ష్మణుడికి అన్ని. అక్కడ విశ్వామిత్రుడు నేర్పినప్పుడు అక్కడ లక్ష్మణుడు కూడా పక్కన కూర్చున్నాడు అని అక్కడ మాట అనలేదు. రామునికి అన్ని 101 వస్త్రాలన్నీ నేర్పాడు అస్త్రాలు అనేటువంటిది కథ కనపడుతూనే ఉంటుంది. రాముడికి నేర్పాడు అని అంటే లక్ష్మణుడికి నేర్పాడు. అందుకనే లక్ష్మణుడు నా యొక్క బహిణి ప్రాణము అంటాడు. రాముడికి ఎన్ని అస్త్రాలు వచ్చో లక్ష్మణుడికి అన్నీ వచ్చు. అదనమాట అది. అని ఇంకొక చోట ఏం చెబుతారంటే రాముడే ఏంటంటే లక్ష్మణుడికి ఉపదేశించాడు ఇంకో దానిలో చెబుతారు. కానీ ఇక్కడ అక్కర్లేదు. రాముడికి ఎన్నైతే వచ్చో అస్త్రాలు అన్నీ ఈయనకి వచ్చేస్తాయి. ఆయన ఏంటంటే బహిప్రాణము, జీవుడు ఆయన, ఆ పరమాత్మ యొక్క జీవుడు అనమాట ఆయన అనమాట. దీనిలో ఇది చెబుతున్నాడు, అతికాయుడి సంగతి చెబుతున్నాడు. రాముడు విభీషణుని అతికాయుని గురించి, ఆ అతికాయుడు వస్తున్నాడు, మహాభంగి గంభీరంలాగా ఉన్నాడు, చాలా గొప్పవాడు వీడు. వస్తుంటుంటే అతికాయుడు వస్తుంటుంటే రామచంద్రమూర్తి విభీషణుని అడుగుతున్నాడు. ఇక్కడ విశేషం ఉంది. ఏమిటంటే లంక రహస్యములన్నీ విభీషణుడు చెప్పాడయ్యా రాముడికి. ఒక పద్యంలో ఉన్నది. లంక రహస్యాలన్నీ కూడా, అంటే లంకలో వానర వీరులు వాడేటువంటి వాడు అవి ఇవి అనేటువంటి రహస్యాలన్నీ విభీషణుడు రాముడికి చెప్పావు కాబట్టి, ఏ రామచంద్ర నువ్వు సులభంగా జయించావోయ్, నీ గొప్పతనం ఏముందో అని ఒక వ్యాజస్థుతి పద్యాలు ఉన్నాయి ఒక చోట. ఇది ఆంధ్రనాయక శతకం ఏదో ఒకటి ఉంది. అట్లా ఉంటుంది. ఏమిటయ్యా నీ గొప్పతనం, నువ్వేందో పెద్ద గొప్పవాడు అని అనుకుంటున్నావే, మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది, ఆ ఉంది కాబట్టి ఏదో 4 డబ్బులు ఇస్తున్నావు ఎవరన్నా అడిగితే. నీ గొప్పతనం ఏముందా అసలు? నీ గొప్పతనం ఏమన్నా ఉందా? అంతా ఉన్నది కాబట్టి, సంపద అంటే ఉన్నది కాబట్టి ఏదో 4 డబ్బులు ఇవ్వమంటే ఇస్తావు, 4 కాదు ఎన్ని ఇవ్వమంటే అన్ని ఇస్తావు. నీవు సంపాదించావా ఎప్పుడన్నా అని అట్లా నిందాస్తుతి వాక్యాలతోటి ప్రార్థనాపూర్వకమైనటువంటి పద్యాలు అదనమాట. అక్కడ మనం అర్థం చేసుకుంటే పరమాత్మని గురించి ఆ కవి చెప్పడం అనమాట. అంటే ఏంటి, అంత నీదేనయ్యా ఇది అని లోపల అర్థం. అది పైకి ఎట్లా చెబుతాం అది అదనమాట. సరే, ఇక్కడ అలానే రాముడికి ఎన్నైతే వచ్చో అన్ని లక్ష్మణ స్వామికి వచ్చు అన్ని కూడా. సరే, ఇక్కడ ఆ లక్ష్మణ స్వామి వస్తాడు. ఇంకా ముందుగా రామచంద్రమూర్తి విభీషణుడు అడిగాడు. విభీషణుడు ఆ అతికాయుని గురించి చెప్పేశాడు అనమాట. అతికాయుని గురించి గొప్ప విశేషాలు ఏమిటి ఆయన అంటే, పెద్ద మహేశ్వరుడు మాదిరిగా ఉంటాడండి ఈయన, పెద్ద పరాక్రమవంతుడు అని చెప్పాడు ఈయన. విభీషణుడు సమాధానం: దశగ్రీవుడు మహా తేజస్సు కలవాడు, రాక్షసరాజు. అతడు కుబేరుని సోదరుడు. అతడు చేయు కర్మలు మహాభయంకరంగా ఉంటాయి. అతనికి పరాక్రమవంతుడైన కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడే ఇతడు. ఎవరు? అతికాయుడు. ఇతడు యుద్ధంలో తండ్రితో సమానుడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే రావణాసురుడితో సమానము. ఇతను కూడా ఒక రావణాసురుని యొక్క కుమారుల్లో ఒకడు. ఇతను చాలా గొప్పవాడు, వేదములను అభ్యసించినటువంటి వాడు, సర్వ అస్త్రములు తెలిసిన వాడు, కుమారులందరిలోనూ శ్రేష్ఠుడు. ఇంద్రజిత్తు కన్నా గొప్పవాడండి అని చెబుతున్నాడు. అంతడు గొప్పవాడు. ఇతడు అశ్వారోహణమునందు గజారోహణమునందు ధనుర్విద్యందును చాలా గొప్పవాడు అని రాముడికి చెబుతున్నాడు విభీషణుడు. ఇన్ని విశేషాలన్నీ చెప్పి ఇక్కడ ఇతడు తపస్సు చేత మనస్సును పవిత్రత చేసుకొని అప్పుడు బ్రహ్మను ఆరాధించి అస్త్రములను పొంది శత్రువులను జయించినాడు. బ్రహ్మదేవుడు ఇతనికి సురాసురుల చేతిలో మరణము లేని వరమును మరియు దివ్య కవచమును సూర్యుని వలె ప్రకాశించు రథమును ప్రసాదించెను.
కాబట్టి ఎందుకు తెస్తాడు అసలు? మళ్ళీ రావణాసురుడే. ఏంటి అస్త్రాలు ఇచ్చేది అదే కాకుండా ఆయనకి దివ్య కవచం ఇచ్చాడట. అందులో సురాసుర చేతిలో మరణము లేని వరమును పొంది, సురాసుర, సురా దేవతలు, అసుర రాక్షసులు, వాళ్ళ చేతిలో చావడం వీడు. అంటే ఇంకొకడు మిగిలిపోయినవాడు. ఆ మిగిలిపోయిన వాడు ఎవరు? మానవుడు, లక్ష్మణ స్వామి గారు. అది ఇక్కడ దిక్కాడు. అది ఇప్పుడు ఎక్కడికి పోతాడు? అది ఇక్కడే విశేషం చెబుతున్నాడు. ఇతడు వరప్రభావంతో అనేక పర్యాయం దేవదానవులను పరాజితులు చేసి యక్షులను కూడా నశింపజేసి ఇతడు రాక్షసులను కూడా రక్షించినాడయ్యా ఇతను అని చెప్పాడు. అంత గొప్పవాడు నరాంతకుడు అని చెప్పి ఇక ఆ తర్వాత వానరులు అతికాయని ఎదుర్కొన్నారు. ఈ వానర శ్రేష్ఠుల్లో కుముదుడు, ద్వివిధుడు, మైందుడు, నీలుడు, శంభుడు మొదలగు వానర వీరులు వృక్షములను పర్వత శిఖరంలో ఆయన మీద విసిరేసేశారు. ఇవన్నీ విసిరేసినా గాని ఆ బాణముల చేత ముక్కలు చేసేశాడు. ఇక అతికాయుడు రాముని ముందు గర్వోక్తులు వెలుగుతున్నాడు. అతికాయుడు ఏమంటున్నాడంటే, నేను ధనుర్బాణములు ధరించి రథము స్థిరముగా ఉన్నాను, సామాన్యునితో నేను యుద్ధం చేయను. ఎవరికి శక్తి ఉత్సాహములు కలవో వారే శీఘ్రంగా రండి, నాతో యుద్ధం చేయండి. అంటే వానరులు సామాన్యులు, వాళ్ళు కాదు కావాల్సింది. రాముని ప్రక్కనే ఉన్న శత్రు సంహారుడు లక్ష్మణునకు అతని వచనములు కోపం కలిగించింది. వెంటనే ముందుకు వచ్చి చిరునవ్వునవి తూణీరము నుండి బాణము తీసి ధనుష్టంకారము చేసెను. లక్ష్మణుడు చేసిన ధనుష్టంకార ధ్వని భూమి ఆకాశములు నిండిపోయింది. ఇప్పుడు ఇంకా వీళ్ళిద్దరు యుద్ధం. లక్ష్మణ స్వామి ముందుకు వచ్చాడు, రామచంద్రమూర్తి ముందు మాట్లాడుతున్నాడు. వీడు మాట్లాడుతున్నా గాని రామచంద్రమూర్తి వింటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సామాన్య మానవుడితో నేను చేయనయ్యా, సామాన్యుడితోటి అని అంటున్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి పక్కనే ఉన్న లక్ష్మణ స్వామి ముందుకు వచ్చేసి ధనుష్టంకారం చేసి నిలబెట్టాడు. నిలబడి అంటున్నాడు, ఏమని? అతికాయుడు లక్ష్మణుని ముందు గొప్పలు చెప్పుకొనుట. అతికాయుడు అంటున్నాడు, లక్ష్మణ నీవు బాలుడు, విక్రమం చాలా చిన్నవాడు, యముని వంటి నాతో యుద్ధం ఎందుకు చేస్తావు? నేను యముణ్ణి, నువ్వు వనికిరావు. రాముణ్ణి చూద్దాం అని అంటున్నాడు. లక్ష్మణుడు అతికాయుని వచనములు ఖండిస్తున్నాడు. దురాత్మ, నీవు మాటలు చెప్పినంత మాత్రం ప్రధానుడు కావు, గొప్పలు చెప్పుకున్నంత మాత్రం ఎవరు సత్పురుషులు కారు. గొప్పలు చెప్పుకుంటున్నాడు అని అంటే ఆత్మస్థుతి అని ఇక్కడ లోపల ఒక తత్వం చెబుతున్నాడు. మరి గొప్పలు ఎప్పుడు చెప్పుకోకూడదు. నేనంతటి వాడిని, ఇంతటి వాడిని అనేటువంటి. నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావా, నువ్వే పెద్ద సత్పురుషుడు అనుకుంటున్నావా? కాదు అని అంటూ, నేను నీ ముందు ధనుర్ధారియే నిలిచి ఉన్నాను, నా మీద నీ బలం చూద్దాం, కర్మ చేసి నీ గొప్ప అంటే యుద్ధం చేసి అప్పుడు చెప్పన్నాడు. అన్న తర్వాత వీళ్ళిద్దరి యుద్ధం ప్రారంభమైంది. లక్ష్మణుడు అతికాయుల యుద్ధము. లక్ష్మణుడ అతికాయుల యుద్ధమును ఆకాశం నుండి మహాత్ములైన విద్యాధరులు, భూతములు, దేవతలు, దైత్యులు, మహర్షులు చూస్తున్నారు. ఏమిటి వీళ్ళందరూ అంటే, ఎప్పుడు ఈ యుద్ధం జరిగిన నాళ్ళు వాళ్ళకి విశ్రాంతి లేదండి, ఎప్పుడు చూస్తున్నారు. ఎందుకనంటే ఈ రాక్షసులు మమ్మల్ని ఇంత బాధ పెట్టారు కదా, ఈ రాక్షస సంహారం ఎట్లా జరుగుతుందో చూద్దామని ఆసక్తితో పైనుంచి చూస్తున్నారు వాళ్ళు. వీడున్నాడు ఎంత బాధ పెట్టాడో ఆ దేవతల్ని ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు లక్ష్మణ స్వామి వచ్చాడు రంగంలోకి. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? లక్ష్మణ స్వామి గెలవాలి అనే ఉద్దేశం వాళ్ళకి. అంటే ఏమిటనమాట, వాళ్ళు వచ్చిందే లక్ష్మణ స్వామి అందుకేగా వచ్చింది. తర్వాత ఏం జరుగుతుందో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మహర్షులు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు యుద్ధం. శత్రు సంహారకుడు లక్ష్మణుడు సర్పం వంటి అర్ధచంద్రాకార బాణంతో దాన్ని ఖండించను. ఎవరు? అతికాయుడు వేసినటువంటి ఈ బాణానికి. ఈ తన బాణం విరిగి ముక్కలు అయిపోయింది. ఆ అయిపోయిన తర్వాత ఇంకా వరుసగా ఆ బాణం రాక్షసుని నిలలాటం, వరుసగా వీళ్ళిద్దరు యుద్ధాలు ఏమిటి, అస్త్రం ప్రయోగించుకోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చివరి వీధిలో 420లో లాస్ట్ లో అతికాయుడు సర్పం వంటి బాణమును లక్ష్మణుడిపై ప్రయోగించాడు. అది మర్మ ప్రదేశమున తగులడిచే లక్ష్మణుడు ముహూర్తం మాత్రము తెలివి తప్పింది. పిమ్మట లక్ష్మణుడు తెలివి నుండి బాగా వర్షం కురిపించి రథధ్వజమును పడగొట్టి గుర్రములను సారథులను చంపెను. ఎప్పుడైతే రథం లేదో ఇక పరిగెత్తలేడు కదా ఇంక వీడు. ఈ విధముగా లక్ష్మణుడు అతికాయునిపై అస్త్రం ప్రయోగించినను అతడు ఏమాత్రము వ్యధ చెందలేదు. ఇప్పుడు అసలు విషయం, ఎందుకంటే బ్రహ్మవరప్రసాది కదా, చనిపోడు కదా, ఎన్ని అస్త్రాలు వేసినా చనిపోడు.
కాబట్టి అప్పుడు ఎవరు ప్రత్యక్షమైనారు? వాయుదేవుడు వచ్చాడు. ఈ వాయుదేవుడు ప్రత్యక్షమే లక్ష్మణుడితోటి ఈ ఒక్క మాట అంటున్నాడు. లక్ష్మణ, అతికాయుడు బ్రహ్మ నుండి వరములు పొందాడు. ఇతడు ధరించిన కవచము భేదింప సత్యము కానిది. నువ్వు ఎన్ని అస్త్రాలు వేసినా కానీ ఆ కవచం పగిలిపోదు. అది బ్రహ్మవర ఇతని బ్రహ్మాస్త్రము చేతనే భేదించము. ఇతర అస్త్రముల చే చంపుడు అసత్యము అసఖ్యము. ఇంద్రుని వంటి పరాక్రమ లక్ష్మణుడు వాయుదేవుని వచనంలోని ఇక బ్రహ్మాస్త్రమును సంధించెను. ఇంకా అయిపోయినాడు. ఆ బ్రహ్మాస్త్రం సంధించినప్పుడు మొత్తం మొత్తం అంత జగత్తంతా గడగడాలాడిపోతుంది. బ్రహ్మాస్త్రం సంధించేటప్పుడు మొత్తం సముద్రాలు కూడా అంతా బాగా ప్రవహిస్తున్న సముద్రాలు ఒక్కసారి క్షణం ఆగిపోతాయి. వాయువు కూడా క్షణం ఆగిపోతుంది. సమస్త జగత్తంతా ఆగిపోతుంది. పరిగెత్తుతున్న పక్షులు ఆకాశంలో పరిగెత్తున్న టక్కుమని ఆగిపోతాయి. ఎవడో పరిగెత్తున్నాడు అని వాడు టక్కుమని అట్నే బొమ్మాదిరి అట్నే ఉండిపోతాడు. ఇది గొప్ప విశేషం. ఈ ఒక్క బ్రహ్మాస్త్రానికి అన్ని ఆగిపోతాయి. బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే సంధిస్తే ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఆ మంత్రాన్ని చదివేసేసి వాడి మీద ఒడిశాడు. ఏమిటి బ్రహ్మాస్త్రం అంటే ఒక విషయం చెప్పుకుందాం. బ్రహ్మాస్త్రం అంటే అర్థం ఏంటంటే గాయత్రీ మంత్ర శక్తి. అది అర్థం. గాయత్రీ మంత్ర శక్తియే బ్రహ్మాస్త్రము. ఇది ఆ గాయత్రీ మంత్ర శక్తి ఎవరికి? ఆ శక్తితోటి ఆ ఉపాసన చేస్తారనమాట. ఆ బ్రహ్మాస్త్రాన్ని గురువు గారు అందరికీ ఇవ్వడు. గురువు ఎవరికి ఇస్తాడంటే ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎవడైతే మోయగలుగుతాడో, ఎవడైతే నిష్ట కలిగి ఎవడైతే ఉంటాడో వాడికే ఇస్తాడు. అందుకని రామచంద్రమూర్తి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, అంటే లక్ష్మణస్వామి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. అటువంటి వాళ్ళ దగ్గరే ఉంటుంది, అందరి దగ్గర ఉండదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని పట్టుకున్నాడు, వేసేసాడు. శ్రేష్టమైన బాణం పైన శ్రేష్టమైన బ్రహ్మాస్త్రం కూర్చబడగా అష్టదిక్కులు అంటే బ్రహ్మాస్త్రం అంటే ఒక బాణాన్ని తీశాడు. సామాన్య బాణం అది. దాని మీద మంత్రం ఉపయోగించాడు. మంత్రం ఉపయోగించేటప్పుడైతే అస్త్రం అయిపోయింది. అస్త్రం అయిపోయి అగ్ని జ్వాలల వలె మండిపోతూ ఉన్నది. అదే మనకు రామాయణంలో సుందరకాండలో కూడా చెప్పాడు. గడ్డి పొరక తీసి ఒక దర్భను తీసి ఎవరు రామచంద్రమూర్తి ఎక్కడ కాకాసుర వధలో ఆ దర్భను తీసి మంత్రించి వేసేట దర్భ మహాబాణమై అగ్ని జ్వాలల వలె పరిగెత్తింది వాడి వెంట, కాకాసుడి వెంట. అలా ఉంటుంది బ్రహ్మాస్త్రం. ఇక అస్త్రంలో గొప్పది ఏమిటి అని అంటే బ్రహ్మాస్త్రమే. ఆ బ్రహ్మాస్త్రం తర్వాతనే ఏ అస్త్రమైనా సరే, మీరు నారాయణాస్త్రము, పాశుపతాస్త్రం, అవి రకరకాలు ఉన్నాయి. నారాయణాస్త్రం వేసారనుకోండి, నమో నారాయణాయ నమస్కారం చేసి తల వచ్చి తీసేది, ఏం చేయకపోతుంది. పాశుపతాస్త్రం నమ శివాయ నమ శివాయ ఇటు సరిపోతుంది. బ్రహ్మాస్త్రం అట్ట కాదు. ఇదే దీనిలో ఉండే అస్త్రం. బ్రహ్మాస్త్రం అట్ట కాదు, కొట్టిపారేయటం కదా. నువ్వు అది ఇది ఏం పనికిరాదు, ఇంకా కొట్టిపారేసేస్తుంది అది. ఆ బ్రహ్మాస్త్రము ఇక అష్టదిక్కులు, సూర్యచంద్రులు, మహాగ్రహములు, ఆకాశము భయపడ్డాయి. భూమి మహాధ్వని చేసిన యమదూతతో సమానమైన ఆ అస్త్రమును బాణముపై కూర్చి అతికాయునిపై ప్రయోగించాడు. అది వాయువేగంతో వచ్చుతుంది. అది మంచి రెక్కలగలది. ఇంకా వస్తుంటే వాడి మీదకి వీడు కత్తి తీసుకొని ఆ బ్రహ్మాస్త్రాన్ని ఖండించడానికి ఎలా ఎదుర్కొంటున్నాడు చూసుకోండి. ఆ అస్త్రమును అతికాయుడు చూసి నిశ్చిత బాణంతో కొట్టాడు. గరుత్మంతుని వంటి వేగం గల ఆ బాణము అతని దగ్గరకు చేరను. అతడు దాన్ని శక్తితో రుష్టితో ఈ ఆయుధాలతో కొడుతున్నాడు. టకా టకా కొడుతుంటే అది అట్టనే నిలబడి ఉంది. దేని పెట్టి కొట్టినా కానీ అవన్నీ కూడా కింద పడిపోతుంది. వాడు ఎదురుగా మండుతూ అదే కనబడుతున్నది. వీడేంటి ప్రయత్నం చేస్తున్నాడు. వీడెందులో బ్రహ్మవర ప్రసాద్ కదా, అందులో అంత తొందరగా చంపదు. ఇంకా అంటే అర్థం ఏంటి? వీడు ఇంకా నమస్కారం చేస్తే ఇంకేమైనా బతికేవాడేమో, మరి పైగా ఎదురు తిరుగుతున్నాడు. బ్రహ్మదేవుడిగా ఎదురు తిరుగుతున్నాడు అని అర్థమైంది. ఇక అప్పుడు ఏం చేసింది అంటే ఇంక కొట్టిపారేసింది. అగ్ని వలె మండుచున్న ఆ బాణము అద్భుతమైన ఆయుధములన్నింటి వ్యర్థములుగా అతికాయుని శిరస్సును గ్రహించెను. పాదం చూసుకోండి ఎలా ఉందో. గ్రహించెను, తీసుకొనేను, చక్కగా తీసుకొనేను. ప్లేట్లో పెట్టుకున్నటువంటి తీసుకున్నాడు అని విధంగా చెబుతున్నది. అంతటి శిరస్సు హిమోత్పర శిఖరం వలె క్రింద పడిపోయింది. అతని అలంకారములు, వస్త్రములు అన్ని కూడా భూమి మీద దూరంగా పడిపోయాయి. మరణించిన అతికాయుల నుంచి రాక్షసులు వ్యధ చెందిని. ఇక మామూలుగా ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే రాక్షసుడు పడిపోయినాడో, రాక్షసుడు పడిపోగానే ఇక వీళ్ళు పరుగో ఎక్కడికి?
లంకలోకి, ఆ లంకా పట్టణం కోటలో పరిగెత్తుతుంటారు ఈ రాక్షస వీరులందరూ. ఎందుకంటే ఉంటే ఇక అక్కడ నిలబడితే నాయకుడు పోయినాడుగా, ఇక చంపేస్తారు రావాలని. అప్పటికి ఈ వానరులు ఊరుకోరు, వాళ్ళు వెంట పడుతుంటారు, చిక్కురోడ్డు కొడుతుంటారు ఇప్పుడు ఈ వానరులు. అట్లా వాళ్ళు భయపడి మొత్తం ఈ రణరంగం మీద ఇక రాక్షసుడు అనేవాడు ఎవరు లేరు, అందరూ పరిగెత్తారు లోపలికి. ఆ సమయంలో లక్ష్మణుని పూజించిరి. అంతట మహాబలుడైన లక్ష్మణుడు మేఘము వంటి అతి కాయను సంహరించి సంతోషిస్తూ వానరులచే పూజలు అందుకొనెను. అది కాబట్టి లక్ష్మణుని యొక్క జయం చెప్పాడు. మరి ఇంతమంది పోతున్నా రావణుడికి ఏమన్నా మార్పు వచ్చిందా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషం. మనం చదువుతున్నామంటే, కథ చదువుతున్నామంటే, కుంభకర్ణుడు పోయా, వీళ్ళు పోయా, కుమారులు పోయా, అందరు పోయా, ఇంకా మిగిలిందే నీకు పెద్ద కొడుకు ఒకడు మిగిలాడు. ఎవడో ఇంద్రజిత్తు ఒకడు మిగిలాడు. ఏమైనా మార్పు వచ్చిందా? ఇంతమంది ఒక్క వానర వీరుడైనా సంహరింపబడ్డా? ఒక్కడన్నా తెచ్చిపోయినాడా? ఎవరు పోలేదు. అందరు పోయినందరూ మీ వాళ్ళే. అందరు మార్పు వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? అదే ఇందులో తెలుసుకోవాల్సింది. ఎందుకు రాలేదు అని అంటే, గీతలో ఏం చెప్పాడు? దీనిలో రజోగుణ సముద్భవమైనటువంటి కామము మహా గొప్ప రాక్షసుడు వలె, పెద్ద పర్వతం వలె వాడిని ఆవహిస్తుంది. అది దాన్ని పగలగొట్టలేరు. రజోగుణ సముద్భవమైనటువంటి కామం కాబట్టి చెబుతారు, కృష్ణ పరమాత్మ చెబుతాడు, రజోగుణ సముద్భవమైనటువంటి కామమును హే అర్జున మహాబాహో, అర్జున జగిశత్రు మహాబాహో అని చెప్పాడు. నీకు పెద్ద పెద్ద బుడమైన చేతులు ఉన్నాయి, అవన్నీ ఏమిటి? ఇహంగా కలుగుతున్నది రాక్షసుల్ని ఈ సైన్యాన్ని చంపడానికి. కానీ అసలు శత్రువు ఉన్నాడు నీలో. ప్రతి మనిషిలోనూ అదే చెబుతున్నాడు. రజోగుణ సముద్భవమైనటువంటి శత్రువు ఉన్నాడంటే వాడు అసలు మహాపాపిష్టి. వాడు ఎంత పని చేస్తాడంటే నిన్ను సర్వనాశనం చేస్తాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ శత్రువును సంహరించుము అని చెబుతుంటాడు. అది భగవద్గీతలో ఉన్నది. అది ఆ రజోగుణ సముద్భవమైనటువంటి కామం రావణాసురుల్లో ఉండేటప్పటికి ఎంతమంది చెప్పినా వింటవాడు. కనబడుతున్నది ఎదురుగ్గా ఎంతమంది చచ్చిపోతున్నారా? కనీసం నీ కొడుకులు కూడా చచ్చిపోయినారా? నీకు బుద్ధి ఉందా లేదా? ఒకవైపు చెబుతూనే ఉన్నారు, ఎంత చెప్పినా వింటున్నాడా వీడసలు? అందుకని మనకు రామాయణము చదువుతుంటే ఏం అర్థం చేసుకోవాలంటే ధ్వని గర్భితమైన అర్థాన్ని తెలుసుకోవాలి. అదే రామాయణం ధ్వని. ఏమిటంటే రామాధివత్ వర్తితవ్యం నా రావణాధివత్. రావణుని వలె నీవు జీవించకుము. ఇదిగో రావణుని వలె జీవిస్తే నీ గతి ఇంతే, సర్వనాశనమే. ఇదిగో రావణుడు చేసినటువంటి తప్పు ఇది. రజోగుణ సముద్భవమైనటువంటి కామాన్ని ఆవహించుకొని ఆయన సర్వనాశనం అయినాడు. ఈ విషయం యొక్క తాత్పర్యం చివరిలో వస్తుంది. మండోదరి అంటుంది అనమాట. మండోదరి అంటుంది, ఎంతో మంది అందగత్తెలు రంభలాంటి వాళ్ళందరిని పట్టుకొచ్చావరా నువ్వు? నేను ఉన్నాను, నేను గొప్ప అందగత్తె. నేను వాస్తవానికి లెక్కలో చూసుకుంటే మా అందానికన్నా సీతాదేవి 4 అంకెలు తక్కువేరా. నీకు ఇట్లా బుద్ధి పుట్టింది ఎవరా? నీకు పాడు బుద్ధి నీకు అని 4 చివాట్లు పెడుతుంది. అంతా చచ్చిపోయిన తర్వాత ఇదంతా. అంతకుముందు బతుకున్నప్పుడు చెప్పారనుకో. అంటే ఏమిటనమాట, మనిషికి వీడికి ఉన్నటువంటి ఈ కామం అనేటువంటిది ఎంత దూరం తీసుకువెళ్ళింది అని అంటే ఎన్ని పాపాలు చేయటానికి తీసుకెళ్ళిందో చూడండి. కాబట్టి నిగ్రహ శక్తి అది. అందుకనే దీనిలో చెబుతాడు, ఎంతసేపుడికి ఏం చేస్తుంటాడు, ఈ జ్ఞానేంద్రియాలు ఎంతసేపుడు పరిగెత్తుతూ ఉంటుంటాయి. ఆ పరిగెత్తుతూ ఉంటుండి ఏం చేస్తుంటే ఒక్కొక్కటి పరిగెత్తుతూ చివరికి ఇంతటి పతనావస్థలో దిగుతావురా నాయన. అందుకని రావణాసురుడి కథ చదువుతున్నావంటే అది అర్థం చేసుకో. అది సర్వనాశనమైనాడు అని అర్థం. ఇంతమంది రాక్షస వీరులు సంహరింపబడుతున్నా ఇతనిలో మార్పు రాలేదు. కాకపోతే రాక్షస వీరుడు చనిపోయినప్పుడు కాసేపు ఏడుస్తాడు. అది కాసేపు ఏడవంగానే మిగిలిన వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ వచ్చి నేనున్నాను ఏం పర్వాలేదు, ఏడవాకు, నేను పోతున్నా యుద్ధానికి అని అంటాడు. అది అలా పోయి యుద్ధానికి రాక్షస వీరులు అందరూ చచ్చిపోవటం ఇంకా అది జరుగుతుంది. ఇది రావణుడు చింతాక్రాంతుడు ఒకట. ఇక చింత ఇంకా
ఏమిటి చింతకాయ పచ్చడి అన్నట్టు ఏమిటంటే చింత. ఈ చింతకి సున్నా తీసేయండి. అప్పుడు ఏమైంది? ఎప్పుడంటే దాని మీద చిత మీద కూర్చున్నాడే అప్పుడు చింత పోతుంది. సున్నా సున్నా పోవాలంటే దాని మీద కూర్చున్నప్పుడు ఉంటాడే తీసేళ్ళు అర్థం కాదు లాస్ట్. అప్పుడు అప్పుడు అనమాట అది. అప్పుడు దాకా ఈ సున్నా ఉంటుందే ఉంటుంది వీడికి. ఎప్పుడైతే సున్నా లేకుండా ఉన్న ప్రదేశానికి ఆ చోటు దగ్గర కూర్తాడో అప్పుడు ఇది అర్థం. అదే అనమాట అది. అది ఇంత సున్నాలో ఉన్న గొప్పతనం. ఆ సున్నా అంటే అర్థం ఏంది తెలిసిన? ఇంకొక అర్థం పరబ్రహ్మము. సున్నా అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్చిదే పూర్ణస్య పూర్ణమాదాయ. అప్పుడు సున్నా పోయినట్టంటే పరబ్రహ్మ నీలో వెళ్ళిపోయినట్టు, నీలో నుంచి నువ్వు ఎందుకు పనికి రావురా అని అర్థం. అది ఇంతటి అర్థం ఉన్నది ఆ సున్నాలో. సరే తర్వాత రావణుడు ఇక దుఃఖంతో ఉన్నాడు. వీళ్ళందరూ పోయేటప్పటికి మహాత్ముడైన లక్ష్మణుడు అతికాయను సంహరించాడని రావణుడు ఉద్వేగం పొందుతున్నాడు. రాముడు శ్రమ పడకుండా కార్యములు చేయువాడు అక్లిష్ట కర్మణ అనేటువంటి పేరుంది రామచంద్రమూర్తికి. రామచంద్రమూర్తి హాయిగా కూర్చున్నాడు, శుభ్రంగా పనులన్నీ సాగిపోతుంది. ఒక ఆమె కుంభకర్ణుడు చంపాడండి. అది వీళ్ళు చూసుకో, వానర వీరులు ఎంతమందిని చంపేశారు రాక్షసుల్ని. ఇదంతా ఏంటి అని అంటే ఆయన ఉన్నాడు ప్రతి చోట, రామచంద్రమూర్తి ఉన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు రామచంద్రమూర్తి యుద్ధం చేయడం లేదు అనుకుంటున్నారు. చేస్తున్నది ఆయనే యుద్ధం చేస్తున్నది. వానల్లో ప్రవేశించి చంపుతున్నది, వరుసగా పెట్టి చంపుతున్నది ఆయనే చంపుతున్నది. ఇట్లా అనమాట. ఇంద్రజిత్తు చేసిన యుద్ధమును ఇంకా అంత క్రితం ఇంద్రజిత్తు చేశాడు కదా, మొట్టమొదటి నాగపాశబద్ధుల్ని చేశాడు కదా. చేసంగానే వీళ్ళు పడిపోయినారు. ఆ గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు వచ్చేసరికి మళ్ళీ యథావిధిగా మళ్ళీ మామూలుగా ఉన్నారు. గరుత్మాన్ వచ్చేసేసాడు. మరి ఇప్పుడు ఇంద్రజిత్తుడిని యుద్ధానికి ఇంద్రజిత్తుని కొడుకుని పెద్ద కొడుకుని పిలుస్తున్నాడు. నా పుత్రుడు ఇంద్రజిత్తు ప్రఖ్యాత బల పరాక్రమ బ్రహ్మవర ప్రసాది. ఈయనతోటి ఇక మొదలు పెడుతున్నాడు. ఇక యుద్ధంలో రామలక్ష్మణులను సుగ్రీవ విభీషణులను సంహరించగలిగిన వాడు ఎవడు నాకు కనబట్టలేదు. కాబట్టి రాముని పరాక్రమం రావణుడు మెచ్చుకుంటా. అబ్బో ఇంత గొప్పవాడా రావణాసుడు రాముడు అని అనుకుంటున్నాడు. రాముడు ఇంత గొప్పవాడా ఇప్పుడు తెలుస్తున్నది పాపం వీడికి. అహో సు బలవాన్ రామో మహత్ అస్తబలంచవై యస్య విక్రమం అసాధ్య రాక్షస విధనం గతాః అని నీ యొక్క గొప్పతనం ఇప్పుడు మెచ్చుకుంటున్నాడు రా. అబ్బో అప్పటిదాకా ఏమన్నాడు? మానవుడు, ఆయనకేమొచ్చు, ఆయనకేం వస్త్రాలు, సామాన్య మానవుడు, ఒక పెద్ద చెప్పుకుంటూ ఆ సీతాదేవి ముందు చెప్పేవాడు. అంటే ఏమిటి? నేను పెద్ద మహామనగాడిని, నేను అహంకారం. ఇప్పుడు అహంకారం ఏమైంది ప్రస్తుతం? ఇప్పుడు రాముడు అంటే ఏందో అర్థమవుతున్నది. అమ్మో రాముడు అంటే ఏమనుకున్నానో నేను అని ఇప్పుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇక జీవితం నీ సీతను రక్షించుతున్న అశోకవనమును సర్వత్ర అప్రమత్తులై రక్షించుతుండవలేను. ఇంకిప్పుడు మరలా ఇంకా వీడికి పోలేదు. ఇంకేమంటున్నాడు? ఏమిటి? దగ్గర యుద్ధం అంతా ముడంతులు అయిపోయింది. రాముడు ముడంతులు గెలిచాడు. ఇక ఏ క్షణంలో పరిగెత్తుకుంటూ ఆ అశోకవనంలోకి వస్తాడు, సీతాదేవిని తీసుకొని పోతాడు. ఒరే మీరందరూ కూడా ఆ అశోకవనాన్ని చుట్టుముట్టండి రా. చూసుకో అంటే గట్టిగా ఆ కామాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు అని అర్థం. అది అర్థం. పోకుండా ఎక్కడి వాడు ఎక్కడుంది వాడి దృష్టి ఎక్కడ ఉన్నది చూసుకోండి ఎక్కడ. అందుకనే జగిశత్రు మహాబాహు అని చెప్పాడు. రజోగుణ సముద్భవమైనటువంటి కామాన్ని జయించుము అని చెప్పాడు అక్కడ. దాన్ని చంపుము, చంపుము అని చెప్పాడు. కానీ వీడికి మాత్రం పోతుంది. ఇక ఏమంటున్నాడు అందరినీ, ఆ వానర సేనని భటులు ఉంటారు కదా, అశోకవనం జాగ్రత్తగా చూసుకుండండి. సేనా కుల్మములు ఎక్కడెక్కడ ఉన్నవో, ఎవరు లోనికి వచ్చుతున్నారో, ఎవరు బయటికి వెళ్తున్నారో అందరూ కనిపెట్టండి. మీరు మీ సైన్యంతో సర్వత్రా ఉండండి. ఎప్పుడు వస్తాడో రామచంద్రమూర్తి వానరులతోటి, ఎప్పుడు సీతను అప్పు తీసుకొని పోతాడో జాగ్రత్త మీరందరు. ఎక్కడుందో చూసుకోండి. వీడి యొక్క బుద్ధి ఎక్కడికి పోయింది. ఇట్లా అనమాట చేసి ప్రదోష కాలమున అర్ధరాత్రమున ప్రత్యూష సమయమున జాగ్రత్తగా ఉండండి. ప్రదోష కాలం సాయంకాలం, అలానే తెల్లవారు సమయం, అలానే అర్ధరాత్రి. ఈ విధంగా మీరు ఎప్పుడు
జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు వస్తారో వానరులు. వానరుల విషయం ఎన్నడూ మీరు అనాదరంగా ఉండవాకండి. వాడు సామాన్యులు కాదు. వానర సైన్యం యుద్ధమునకు ఉద్యుక్తమవుతున్నదో లేక నిలచి ఉన్నదో అప్రమత్తులు జాగ్రత్తగా చూస్తుండండి. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? యుద్ధానికి సిద్ధమై ఉన్నారా లేదా నిద్రపోతున్నారా ఏమిటి? మహాబలశాలులైన రాక్షసులందరూ రావణుని ఆజ్ఞను పాటించారు. ఈ విధంగా రాక్షసుని ఆజ్ఞాపించి దుఃఖమును శల్యముతో బాధపడుతూ దీనుడు తన గృహం. దుఃఖం అనేటువంటి బాణం లోపల కూర్చు ఉంటే ఎంత బాధతో ఉంటాడో ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళాడు నిద్రపోవడానికి. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించుట. ఈ 73వ సర్గలో ఇక్కడ దీంతో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడము, శ్రీమాన్ హనుమాన్ రావటం ఒక పెద్ద ఘట్టం ఇందులో. ఈ ఘట్టం అనమాట ఈ ఘట్టం మనకి రేపు సాగుతుంది. 73వ సర్గ ఇది గొప్పదైనటువంటి అనగా మనకు ఆంజనేయ స్వామి గారు గొప్ప విశేషంగా వచ్చేటువంటి రోజు రేపు అనమాట. అట్లా దీంతో మనకు ఈ వారంతో ఇది పూర్తయిపోతుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ధూమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమ. ఓం శాంతి. శుభం భూయాత్.